సాధారణంగా మనం ఏవైనా సరే కార్యక్రమాలు చేపట్టినప్పుడు అంటే ఇంట్లో ఒక పెళ్ళి కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు పెద్ద కర్మలు కావచ్చు, లేదా ప్రథమ వర్ధంతో ద్వితీయ వర్ధంతో కాస్త డబ్బులు కలిగి చేయగలిగిన వాళ్ళు ప్రతి సంవత్సరం వర్ధంతులు చేస్తూనే ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. సో ఓవరాల్గా వీటన్నింటికి విందులు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది కామన్గా జరిగేదే కదా, దీంట్లో పెద్ద వింతే ఉంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీకు కొంచెం షాక్గా అనిపించవచ్చేమో. సో పంజాబ్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక విందు ఇచ్చాడు. పంజాబ్ అంటే మళ్ళీ మీరు మన ఇండియాలో అనుకునేరు కాదు, పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంది. పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్కి చెందినటువంటి ఒక వ్యక్తి తన నాయనమ్మ చనిపోయినటువంటి కారణంగా ఆమె జ్ఞాపకార్థం, లేకపోతే ఆమె పెద్ద కర్మ అనుకోండి, సో 40వ రోజున ఆమె జ్ఞాపకార్థం ఒక విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి తనకు పరిచయం ఉన్న వాళ్ళని, తన ఫ్యామిలీ రిలేటివ్స్ని, ఫ్యామిలీకి పరిచయం ఉన్న వాళ్ళని, ఇలా ఎంతోమందిని ఇక ఈ కార్యక్రమం దగ్గరికి తరలించటం కోసం 2000 వాహనాలను ఏర్పాటు చేశాడంట. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక ఈ విందులో భోజనాల కోసం మొత్తం 250 మేకలను వాడటం జరిగిందంట. ఓవరాల్గా 20,000 మందికి విందు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 1,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టి. సో ఇంత చేసినటువంటి ఆ వ్యక్తి ఓ పెద్ద బిజినెస్ మ్యానో, లేదంటే ఇంకోటో అని అందరికీ అనిపించవచ్చు. ఓ పెద్ద సెలబ్రిటీనో, లేదంటే 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 1,25,00,000 ఖర్చు పెట్టి 20,000 మందికి విందు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏ బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు, లేకపోతే ఏ సెలబ్రిటీని అయి ఉంటాడని చెప్పి అందరికీ ఒక ఇది కలుగుతుంది. కానీ దీంట్లోనే అసలు విషయం ఏంటంటే, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఇతను ఒక బిచ్చగాడంట. సో అతను తన నాయనమ్మ జ్ఞాపకార్థం కోసం 1,25,00,000 ఖర్చు పెట్టి 20,000 మందికి విందు ఇవ్వటం స్థానికంగా ఉన్న వాళ్ళకి షాక్కి గురి చేయటమే కాకుండా, ఒక బిచ్చగాడు 1,25,00,000 ఖర్చు పెట్టాడంటే విందుకి, ఇంకా ఇన్ని కోట్లు ఇతని దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ.